హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అటుకుల పులిహోర చేస్తున్నాను. చాలా సింపుల్ అనమాట ప్రాసెస్. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెయ్యి, ఆయిల్, అలానే పచ్చిమిర్చి, పల్లీలు ఇలాగా వేయించుకోవాలండి. పల్లీలు బాగా వేగితే చాలా టేస్ట్ వస్తుంది. అలానే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి. అలానే కరివేపాకు, ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెమే వేసుకోండి, తర్వాత యాడ్ చేసుకుందాము. అటుకులు శుభ్రంగా కడుక్కోవాలండి. ఫస్ట్ వాష్ చేసేసి వడగట్టుకొని ఇలా ఉంచుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందండి అటుకులు. మనకి అటుకులు పొడి పొడిలాడుతూ ఉంటేనే అటుకుల పులిహోర చాలా బాగుంటుంది. అలా వచ్చిందాక చూడండి. ఇప్పుడు దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూశారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయలు 2 తీసుకుంటున్నాను. నిమ్మరసం వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మొత్తాన్ని తిప్పుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి, లేకపోతే మనకి చేదు వచ్చేస్తుంది. చూసారు కదా, మొత్తానికైతే మన అటుకుల పులిహోర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. ఇంకా ఫైనల్గా మనం ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారండి అటుకుల పులిహోర. మా పిల్లలకైతే చాలా ఇష్టము. ఇప్పుడు వర్షాకాలంలో మనం వేడివేడిగా తినాలంటే ఇలా అటుకుల పులిహోర చేసుకొని తినండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.